లోక్సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డ మీద నుంచే జాతీయ ప్రచారం శంఖం పూరించాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సమర భేరి మోగించిన తుక్కుగూడ వేదిక కలిసి వచ్చిందనే సెంటిమెంట్తో మళ్లీ ఇక్కడి నుంచే ఎన్నికల భేరి మోగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. దీంతో ఏప్రిల్ 6న తుక్కుగూడలో జనజాతర వేదికను రాష్ట్ర నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సాయంత్రం 5 గంటలకు జనజాతర సభపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. సభ ఏర్పాట్లు, జన సమీకరణ తదితర అంశాలపై రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ఈ సమీక్షా సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీ అభ్యర్థులు, ఇన్ఛార్జీలు పాల్గొననున్నారు. తుక్కుగూడ సభ ఏర్పాట్లకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ లైవ్ లో అందిస్తారు. ప్రతాప్, ఇప్పటికే ఈ సభని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ నేతలంతా కూడా సన్నాహమయ్యారు. మీటింగ్ కూడా జరగబోతోంది సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో. ఏ విధంగా ఉండబోతోంది మొత్తం? ధనలక్ష్మి, ఎల్లుండి రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వద్ద కాంగ్రెస్ తలపెట్టిన జనజాతర సభను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వస్తున్న నేపథ్యంలో ఈ సభను దాదాపు 10 లక్షల మంది తోటి సభను నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. దానికి తగ్గట్టుగా కూడా ఇప్పటికే సీఎం కూడా ఒకసారి పర్యవేక్షణ ఏర్పాట్లను కూడా చూసిన నేపథ్యంలో ఈరోజు సాయంత్రం మరోసారి 5 గంటలకు కూడా సేమ్ ఆ ప్లేస్కి వెళ్ళి మరోసారి ఆ సభ ఏర్పాట్లకు సంబంధించి కూడా పర్యవేక్షణ చేయబోతున్నారు. ఎల్లుండే సభ కాబట్టి దానికి సంబంధించి కూడా సభకు సంబంధించిన ఏర్పాట్లు అన్నింటినీ కూడా వేగవంతం చేయాలని చెప్పేసి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఏ విధంగా ఉండాలి, మిగతా అంశాలకు సంబంధించి కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కూడా ఏర్పాట్లను కూడా చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మొన్న ఈ సమీక్షను పర్యవేక్షించిన సందర్భంగా దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఒకసారి ఆ ఏర్పాట్లన్నిటి కూడా పర్యవేక్షించాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఎల్లుండి సభకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి ప్రధాన కారణం మేనిఫెస్టోను, ఏఐసీసీ రూపొందించిన మేనిఫెస్టోను తెలుగులో అనువదించిన దాన్ని రిలీజ్ చేయబోతున్నారు. దాంతోపాటు 5 న్యాయ అంటే 5 న్యాయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ 5 న్యాయాలను కూడా ఎల్లుండి సభా వేదిక కూడా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే సేమ్ తెలంగాణలో, కర్ణాటకలో ఏ విధంగా అయితే గ్యారంటీ స్కీమ్స్ ఇచ్చిందో అదేవిధంగా లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా 5 గ్యారంటీ స్కీమ్లను కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. వాటిలో చూసినట్లయితే యువత, మహిళలు, రైతు, కార్మికులు, కులగణన, ఈ 5 అంశాలకు సంబంధించి చాలా ప్రత్యేకంగా గ్యారంటీ స్కీమ్ కూడా తీసుకోవడం జరిగింది. యువతకు సంబంధించి ఉద్యోగాల విషయంలో కానీ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే వరకు కూడా ₹1,00,000 వరకు వారికి ప్రతి ఏటా వారికి ఆర్థిక భరోసా కల్పించే విధంగా కూడా యువ శక్తి కింద వారికి గ్యారంటీ స్కీమ్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మహిళలకు సంబంధించి కూడా నారీ న్యాయం అని చెప్పేసి దాన్ని ప్రకటించడం జరిగింది. దానికి ఇంత కూడా దాదాపు ప్రతి మహిళకు కూడా ఏడాదికి ₹1,00,000 ఆర్థిక లక్ష్యం వారికి కలిగే విధంగా కూడా వారికి సహకారం అందించే విధంగా కూడా దాన్ని న్యాయం చేస్తామంటూ కూడా చెప్తున్నారు. దీంతోపాటు కులగణనకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. రాహుల్ గాంధీ చాలా ప్రతి చోటకి వెళ్ళిన కాడ కూడా సామాజిక న్యాయం చేస్తామంటూ కూడా ఆయా సామాజిక వర్గాల ప్రకారంగా కులగణన చేసి ఆయా సామాజిక వర్గాలకు అనుగుణంగానే వారికి ఆర్థిక లబ్ధి చేకూర్చే విధంగా కూడా న్యాయం చేస్తాము ప్రభుత్వం వస్తే అని చెప్పేసి చెప్తున్నారు. సో దాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ అంశాన్ని కూడా పొందుపరిచిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కార్మికులకు సంబంధించి కూడా కార్మికులకు ప్రస్తుతం అయితే ఈ ఉపాధి హామీ కింద ఈ విధంగా అయితే ఉంటుందా అంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి హామీ చాలా వరకు నిర్వీర్యం అయిపోతుందని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అయితే యూపీఏ ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఏదైతే ఉందో ఉపాధి హామీ పథకాన్ని మరింత స్ట్రెంథెన్ చేసేసి ప్రతి ఒక్కరికి కూడా రోజుకు ₹400 తగ్గకుండా ఉండే విధంగా కూడా దాన్ని కార్మిక న్యాయం కింద కూడా తీసుకొస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మరోవైపు రైతులకు సంబంధించి రైతు న్యాయం అని చెప్పేసి ప్రకటించిన పరిస్థితి. దీని కింద ప్రతి రైతులకు రుణమాఫీ ప్రకటించడంతో పాటు వారికి ఎంఎస్పీ అంటే మద్దతు ధర ఖచ్చితంగా లభించే విధంగా ప్రతి పంటకు స్వామినాథన్ కమిషన్ ఏదైతే పేర్కొందో దాని ప్రకారంగా వారికి పంటలకు కూడా ప్రకటించాలని చెప్పేసి ప్రకటిస్తుంది. ఈ అంశాలన్నిటితో పాటు తెలంగాణ అంటే రాష్ట్రానికి సంబంధించి ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను కూడా పొందుపరుస్తామని చెప్తున్నారు. సో మొత్తం మీద ఏఐసీసీ రూపొందించే మేనిఫెస్టోను కూడా ఎల్లుండి రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఈ ఏదైతే మేనిఫెస్టోను రిలీజ్ చేస్తారో ఆ రిలీజ్ చేసిన మేనిఫెస్టోను ప్రతి ఒక్కరూ అంటే కార్యకర్తలంతా కూడా గ్రామానికి తీసుకెళ్లి దీన్ని ఎన్నికల ఏ విధంగా అయితే అసెంబ్లీ ఎన్నికల్లో జనంలోకి తీసుకెళ్లారో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా లోక్సభ ఎన్నికల్లో కూడా జనంలోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ రావాల్సిన ఆవశ్యకతను కూడా వివరించే ప్రయత్నం చేసే అవకాశం ఉందంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. మొత్తం మీద ప్రస్తుతం యూపీఏ ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకతతో పాటు ఎన్డీఏ ప్రభుత్వంలో జరిగిన వైఫల్యాలన్నిటి కూడా ఎల్లుండి మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ వివరించే అవకాశం ఉంది. కాబట్టి ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందామని చెప్పొచ్చు. దానికి అందుకోసమనే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా కూడా స్వయంగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు కూడా వెళ్ళి ఆ సభ ఏర్పాట్లన్నిటి కూడా పర్యవేక్షిస్తున్నారు. థాంక్యూ ప్రతాప్.